నమస్తే వీధుని స్వాతం లక్ష్యం సమాజహితం చెట్టు ఈకోలమ్మ నేను మీ సురేష్ దండు. సో చాలా రోజుల తర్వాత అంటే ఇప్పటి వరకు అంత రాకు అందరినీ ఇంటర్వ్యూలు చేసుకుంటూ వచ్చాము. సో ఇప్పుడు భారతదేశం అంటే ఏంది, భారతదేశంలో ఎలాంటి కల్చర్ ఉన్నది, దానికి మళ్ళీ అవకాశం ఏంది, రాబోయే రోజులలో ఎలాంటి పరిమితులు ఉండే అవకాశం ఉంది. పిల్లలందరూ కూడా దాదాపు వెస్ట్రన్ కల్చర్ అంటే పుట్టిన పిల్లలకు కూడా ఆ మ్యూజిక్ పెడితేనే డ్యాన్స్ చేస్తున్నారు, ఆ మ్యూజిక్ పెడితే అన్నం తింటున్నటువంటి పరిస్థితులకు ఏర్పడింది. మరి పూర్వం మన పరిస్థితులు ఎలా ఉండే, సంగీతానికి రాళ్ళు కరిగే అని చెప్పేవాళ్ళు, అలాంటి నాట్యానికి దాదాపు హంస నడకలు అని కానీ లేకపోతే ఏమంటాం నెమలి ఆటలు అని కూడా అంటాం. అలాంటి డ్యాన్స్ ఉన్నటువంటి మన భారతదేశంలో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి. సో మరి అందెల రవమిది అనే మూవీతోటి ఫస్ట్ డెబ్యూలోనే డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా నటిస్తూ అనేక అవార్డులు సైతం తీసుకున్నటువంటి ఇంద్రాణి దౌలూరి గారు ప్రస్తుతం మనతోటి ఇంటర్వ్యూలో ఉన్నారు. 700 పైగా ప్రదర్శనలు చేస్తూ అంచెలంచెలుగా పైకి ఎదుగుతూ ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి ఏ రంగంలో అయినా సరే, కానీ అంతిమంగా మాత్రం తను అనుకున్న సాధించి ముందుకెళ్తున్నటువంటి ఇంద్రాణి గారు ప్రస్తుతం మనతోటి ఉన్నారు. వారితోటి ముచ్చటిద్దాం. నమస్తే మేడం. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎస్, ఈరోజు నిజంగానే బాగున్నారు. థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు అనుకున్నట్టుగా ప్రదర్శనలు 700 ప్రదర్శనలు ఇచ్చారు. మోర్ దెన్ దాట్. మోర్ దెన్. సో సినిమా కూడా తీసుకొచ్చి మీ యొక్క ఎక్స్పీరియన్స్ ప్రజల ముందుకు ఎట్టబోతున్నారు. ఫస్ట్ ఎలా అనిపిస్తుంది? వెరీ సరియల్ అండి. లివింగ్ త్రూ మూమెంట్స్ అంటాం కదా, గోయింగ్ త్రూ అలా అనిపిస్తోంది. ఇట్స్ ఆల్ గుడ్, ఇట్స్ ఆల్ బ్యూటిఫుల్, ఇట్స్ వెరీ నైస్, ఫీలింగ్ గుడ్. సో ఇంటర్వ్యూ ఫస్ట్ కనుక నేను చేయటము, మీకు ఫస్ట్ ఎలా అనిపించింది డ్యాన్స్ రంగంలోకి ఎందుకు వెళ్ళాలనిపించింది? చాలామంది ఏమనుకుంటారు చదువుకొని విదేశాలు వెళ్ళాలనిపించటము, సాఫ్ట్వేర్ డాక్టర్ అంటే అఫీషియల్గా ఉండాలని అనుకుంటారు. డ్యాన్స్ అనగానే ప్రదర్శనలు ఎక్కడెక్కడ ప్రదర్శన చేయాలి, ఎవరెవరి దగ్గర ఆఫర్స్ కోసం అంటే ఐ మీన్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కోసం వెళ్ళాలనిపిస్తుంది కదా. మీ పేరెంట్స్ ఎలాగా కోఆపరేషన్ చేశారు? అంటే మనకు ఒక పద్ధతి ఉందండి మన వాళ్ళకి. అది ఏంటంటే నువ్వు ఒక హాబీ చెయ్యి, ఓకే, కానీ చదువుకో. చదువు ఇంపార్టెంట్, చదువే ఇంపార్టెంట్. తర్వాత ఓకే, వన్ హాబీ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. సో నన్ను ఫస్ట్ మ్యూజిక్లో పెట్టారు మనకి వంట పట్ల, కానీ చిన్నప్పటి నుంచి డాన్సే ఐ హావ్ ఆల్వేస్ ఆస్క్డ్. సో డాన్స్ ఒకటి మాత్రం పెట్టారనమాట. సో అది ఇంకంతే 7 years of age నుంచి టిల్ నౌ ఐ హావ్ బీన్ డాన్సింగ్. నౌ ఆఫ్ కోర్స్ ఐ టీచ్ టు. ఓకే, ఏదైనా అంటే ఇన్ఫ్యాక్ట్ ఒక సినిమా చూస్తే డైలాగ్ కొట్టడం కానీ, ఒక వ్యక్తిని చూసి ఒకప్పుడు క్రికెట్ అంటే సచిన్ టెండూల్కర్ రాగానే అనిపిస్తుంది. మీకు అలాంటి ఇంపాక్ట్ ఏదైనా ఉందా మీ మీద? ఓ సాగర సంగమం, స్వర్ణ కమలం హ్యాడ్ అ హ్యూజ్ ఇంపాక్ట్ సార్ ఆన్ మీ. అంటే నేనే కమల్ హాసన్ లాగా ఫీల్ అయిపోతూ ఉండేదాన్ని, నేనే భానుప్రియ లాగా ఫీల్ అయిపోతుండేదాన్ని చిన్నప్పుడు. సో ఎస్, ఓ యా యా, అదే ఎవ్రీథింగ్ చూసుకున్నదే చూసుకుంటూ ఉండేదాన్ని. అది చిన్నప్పటి నుంచే. అంటే నువ్వు గ్యాంగ్ లీడర్ చూడొచ్చు కదా, జగదేక వీరుడు అతిలోక సిందర్ చూడొచ్చు కదా, నాకు ఇదే ఇష్టం. అంతే, సెలెక్షన్ చేసుకునేది అన్ని ఉన్నా కూడా మనకి ఇష్టమైన అది. సో చిన్నప్పటి నుంచే ఆ ఇంట్రెస్ట్, చిన్నప్పటి నుంచే ఒక వాంఛ అనమాట, డాన్సే చేద్దాం డాన్స్. బట్ అలాంగ్ విత్ డాన్స్ ఐ లవ్ సైన్స్ ఆల్సో. సో మై మాస్టర్స్ వాజ్ ఇన్ మైక్రోబయాలజీ. నేను ఈ బుక్ కూడా ఒకటి రాశాను అనమాట, ఇది డాన్స్ ఫిజియాలజీ అండ్ ఇంజరీ ప్రివెన్షన్ అని. ఇట్స్ అబౌట్ ఫర్ భరతనాట్యం డాన్సర్స్ విత్ ఫిజియోథెరపిస్ట్. ఇట్స్ యాజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ మై థీసిస్ ఫర్ మాస్టర్స్ ఇన్ భరతనాట్యం. సో మీరు అడగండి, నేను చెప్తాను. మీరు సైన్స్ ఒకవైపు, ఈ భరతనాట్యం అనేది ఒకవైపు, ఎలా సాధ్యమైంది అంటారు? యాక్చువల్లీ ఇట్స్ అ బాడీలీ సైన్స్ కదండి, దే ఆర్ ఆల్ కనెక్టెడ్. యాక్చువల్లీ మ్యాథ్ లేకుండా డాన్స్ లేదు, సైన్స్ లేకుండా డాన్స్ లేదు, మూవ్మెంట్ లేకుండా బాడీ సైన్స్ లేదు. సో ఇట్ వెంట్ వెల్ టుగెదర్ అండ్ ఇట్ ఈస్ సంథింగ్ ఆఫ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఇచ్చి దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనేది ఒక. పర్ఫార్మెన్స్ ఎక్కడ చూసారు ఫస్ట్ మీరు? అంటే ఉన్నాయి కదా త్యాగరాయ గాన సభలు అలాంటివి కాకుండా ఫస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చేసి వినాయక చవితి. మీరు చూసింది చేసింది కాదు. నేను సాగర సంగమమే నేను డాన్స్ ఎక్కువ చూడడం అండి.
తర్వాత త్యాగరాయ గాన సభ దగ్గర ఉండేవాళ్ళం చిక్కటపల్లిలో. ఓకే. సో ఎప్పుడు వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం, ఏదో అవుతుండేది. అక్కడే జాయిన్ చేశారు కూడా 7 years అంటే ఇంకా అక్కడే ఫస్ట్ అక్కడే జాయిన్ చేస్తే అవుతూ ఉండేవి, చూస్తూ ఉండేవాళ్ళం. ఒకళ్ళు అంటే ఆ టైంకి ఐ డోంట్ రిమెంబర్ పేర్లు అవి గుర్తులేదు కానీ అవుతుండేవి, చూస్తూ ఉండేవాళ్ళం. అక్కడ చేయాలనిపించేది అప్పుడే, చూస్తున్నప్పుడే మీరు చేయాలనిపించేది చాలా. ఒకటి రొమాంటిసైజింగ్ డాన్స్ ఇస్ వన్ థింగ్, వర్కింగ్ టువర్డ్స్ dancing is another thing. Two different things. First baga I used to romanticize dance and I used to feel like I will be a dancer. Adi oka correct guru tagilin tarvate nika actual enti anedi ardham avutund anamata. సో గురువు సరిగ్గా యూ హ్యావ్ టు గెట్ అ ప్రాపర్ గురు ఇన్ లైఫ్. అంటే ఎవరు చేర్చారు మీరు గురువు దగ్గరికి, ఎవరు తీసుకెళ్లారు? మీరే వెళ్ళారా, మీరే అప్రోచ్ అయ్యారా? ఫస్ట్ నన్ను త్యాగరాయ గాన సభలో పెట్టారు. ఏదో చేస్తున్నా, ఏదో నడుస్తోంది టైం పాస్. తర్వాత వీ హ్యాడ్ టు మూవ్ అనమాట. వీ వెంట్ టువర్డ్స్ సైనిక్పురి. అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ శ్రీ విఎస్ రామ్మూర్తి గారు అండ్ మంజుల రామస్వామి గారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళాక అసలు అర్థమైంది ఏమిటి, వాట్ ఈస్ దిస్ అనేది అప్పుడు అనమాట. సో కాంపిటీషన్ పరిస్థితి ఎలా ఉండేది? కాంపిటీషన్స్ కూడా ఉంటాయి కదా? అదే సంస్కార భారతి, రవీంద్ర భారతిలో ఆల్ ఇండియాలు ఏవేవో ఉండేవి. బట్ దట్ నెవర్ బాదర్డ్ మీ అండి. ఇట్స్ నాట్ అబౌట్ కంపీటింగ్, ఇట్స్ అబౌట్ బెటరింగ్ యువర్ సెల్ఫ్, గెటింగ్ బెటర్ డే బై డే, లెర్నింగ్ మోర్. మీరు నేర్చుకున్నది ఏంటి? భరతనాట్యం ఇంకా ఏవో చాలా ఉన్నాయి కదా? అంటే భరతనాట్యమే మెయిన్గా నేర్చుకున్నాను. ఈ మూవీ కోసమని ఒక 1 year, 1.5, 2 years ఐ కూచిపూడి, కొంచెం కథక్, ఒడిస్సీ నేర్చుకున్నాను. కథకళి నేర్చుకోలేదు, బట్ కథకళి కూడా చేశాను. ఎన్ని సంవత్సరాలు పట్టింది? అంటే పూర్తిగా భరతనాట్యం అన్ని మెలకువలు అంటే ఇట్స్ లైక్ అన్ ఓషన్ అండి. It's never ending. మాస్టర్డ్ భరతనాట్యం అంటే there is nobody has ever. అంతా నేర్చుకున్నావా అంటే nobody has ever. పెద్ద వాళ్ళే నటువనార్సే, గ్రేట్ డాన్సర్సే, ఇట్స్ నెవర్ ఇనఫ్. సో నేను అది అనలేను. నేర్చుకుంటూనే ఉన్నాను, నేర్పిస్తూనే ఉన్నాను. మీకు ఫస్ట్ గురువులు మారారా? అంటే టీచర్స్ మీకు నేర్పినటువంటి? అంతేనండి. ఫస్ట్ త్యాగరాయ గాన సభ, దాని తర్వాత ఇంకా ఒకటే గురువు, ఇంకా గురువు మార్చే ప్రసక్తే లేదు. ఆవిడ, ఆయన అంతే, ఇంకా అదే స్కూల్, అదే బాణి, అదే. దాన్నే లైఫ్గా ఎంచుకోవాలని ఎప్పుడు అనిపించింది? ఐ డోంట్ నో అండి. వెన్ ఇన్ యుఎస్కి వెళ్ళిపోయిన తర్వాత ఐ గాట్ మ్యారీడ్ అండ్ ఆల్ దట్. ఐదర్ యూ జాయిన్ వర్క్ ఫోర్స్, అంటే ఇంకేదో మాస్టర్స్ చేశాం కాబట్టి మైక్రోబయాలజీ, గో ఇన్ టు రీసెర్చ్ వర్క్ ఆర్ సంథింగ్, విచ్ వాస్ వెరీ డిఫికల్ట్ బికాస్ ఫ్యామిలీ, పిల్లలు అంతా, యూ హ్యావ్ అ హోల్ థింగ్ కదా. సో డాన్స్ అనేది ఐదర్ సైన్స్ ఆర్ డాన్స్. ఐ సెడ్ ఐ కెన్ నాట్ లివ్ వితౌట్ డాన్స్. ఇఫ్ అది సైన్స్ ఉండుంటే, డాన్స్ ఉండుంటే, రెండు చేయగలిగే పరిస్థితి అవుతే రెండు చేసేదాన్నేమో. ఒకటి తర్వాత యూస్ టు బికమ్ మోర్ అనుకుంటా. డాన్సే మోస్ట్లీ. ఇఫ్ ఐ హ్యావ్ టు డాన్స్ ఎవ్రీ డే. ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఎక్కడ చేశారు మీరు? ఫస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చేసి మన సికింద్రాబాద్ వినాయకుడి గుడి ఉంది కదా, దాంట్లో. వినాయకుడి ఫస్ట్ టెంపుల్లోనే మీ దగ్గరికి ఎలా అప్రోచ్ అయ్యింది? అంటే ఎవరు వచ్చారు, మాట్లాడారు? అప్పుడేం లేదు, అందరూ ఉండేవాళ్ళం, నడుస్తూ ఉండేది. వేరే పిల్లలు ఉండేవాళ్ళు, వాళ్ళ పేరెంట్స్ ఉండేవాళ్ళు, మా పేరెంట్స్ వచ్చి ఉండేవాళ్ళు. బాగా చేసావా? ఇప్పటికీ కూడా ఉంటుందండి. ఎవ్రీ టైమ్ ఐ గెట్ ఆన్ టు ద స్టేజ్ దేర్ ఈస్ అన్ అమౌంట్ ఆఫ్ నర్వస్నెస్. ఇఫ్ యు ఆర్ నర్వస్, దట్ మీన్స్ యు ఆర్ ఫోకస్డ్, యు ఆర్ థింకింగ్ అబౌట్ ఇట్, యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ దట్. అంటే ప్రతిసారి ఇంకా బాగా చేయాలనిపిస్తుంది. డెఫినెట్లీ, దానికి అంతే ఉందండి. డెఫినెట్లీ ఐ వాంట్ టు డూ బెటర్ అండ్ బెటర్ ఎవ్రీ టైమ్, ఈచ్ టైమ్ లెర్న్ సంథింగ్ బెటర్, డూ బెటర్ అనేది ఉంటుంది. మీ పర్ఫార్మెన్స్ మీరు చూస్తుంటారా? 100 సార్లు పాజులు చేసుకుని చూసుకుని, ఇక్కడ ఇలా కాలు కింద ఉంది, ఇంకా పైకి వెళ్ళాలి, ఇక్కడికి ఇలా ఉన్నాము, ఇంకా బాడీ వెనక్కి ఉండాలి, ఇక్కడ ఇలా చేస్తే బాగుంటుంది, ఇంకా అదే పని కదా. లైక్ హౌ టు బెటర్ యువర్ సెల్ఫ్ అనేది. ఓకే, మ్యారేజ్ ముందంటే మీ ఇష్టం,
కానీ మ్యారేజ్ తర్వాత ఇద్దరు ఇష్టాలు కావాలి. ఫస్ట్ పెళ్లి చూపుల్లోనే నేను మా ఆయనకి చెప్పేశాను, ఐ కెన్ నాట్ లివ్ వితౌట్ డాన్సింగ్. ఓకే. I will not stop dancing. Even at the age of 70, 80, however long I live, I will dance, I will perform. ఎక్కడన్నా చిన్నగా అనిపించలేదా? ఆయనకేం లేదండి. అంతే. ఆయనకేం లేదు. పిల్లలు చూసుకుని అన్నీ చేసుకుంటే వెరీ హ్యాపీ. నో, హీఈస్ ఆల్వేస్ సపోర్టింగ్. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా కదా, పిల్లలు ఇండియా యుఎస్లో ఉన్నారు, ఆయన దగ్గర ఉన్నారు. సో యాజ్ అ హస్బెండ్, యాజ్ అ ఫాదర్, వాట్ హీ నీడ్స్ టు డూ హీ విల్ డూ. హీ విల్ కోప్ అప్ ఫర్. నేను లేనప్పుడు ఆయన చేయాల్సింది, ఆయన చూడాల్సింది ఆయన చేస్తారు. అంటే ఇండియా అంటే ఓకే, కానీ అమెరికా లాంటి దేశాలలో అన్నప్పుడు ఎలా ముందుకెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది? ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ అంటే మన తెలుగు వాళ్ళు కానీ ఇండియన్స్ భరతనాట్యం అనేది ఓకే, కానీ యుఎస్లో మరి ఉన్నారా మన వాళ్ళు? ఎట్లా కోఆపరేషన్ ఎలా ఉన్నది? అంటే ఇప్పుడు మా అక్కయ్య 15 నిమిషాలు మా ఇంటి నుంచి, మా ఆడపడుచు 15 నిమిషాలు మా ఇంటి నుంచి, మా తమ్ముడు వాడు కూడా చాలా క్లోజ్, బాబాయ్ కొడుకు, వాడు కూడా 15 నిమిషాలు మా ఇంటి నుంచి. సపోర్ట్. మీరు సపోర్ట్ అడుగుతున్నారు, పర్ఫార్మెన్స్ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాం. ఐ మీన్ నాట్ సో మచ్ లైక్ ఇట్ ఈస్ ఇన్ ఇండియా, బట్ ఇండియాలో ఏంటంటే మీరు యూ విల్ ప్రిఫర్ అనమాట. ఈ కూడా వద్దు, ఓకే రవీంద్ర భారతి, ఇక్కడ ఈ శిల్పారామంలో చేస్తున్నామా, శిల్ప కళావేదిక, వాట్ కైండ్ ఆఫ్ కళాసాగరం పిలుస్తున్నారా, అది డిఫరెంట్. ఇక్కడ ఏంటంటే ఇట్ ఈస్ సౌత్ ఏషియన్ కమ్యూనిటీ. సమ్ టైమ్స్ దెర్ ఆర్ ఆల్ అదర్ ఏషియన్స్ అలాంగ్ విత్ యూ అండ్ యూఆర్ ట్రయింగ్ టు రిప్రజెంట్ కల్చర్. అట్లా కొన్నిసార్లు దేవుడు ఆల్ ద గణేష్ చతుర్థి ఇదని శివరాత్రి అని చేస్తూ ఉంటారు కదా, దాంట్లో మళ్ళీ వెళ్ళి చేయడం డిపెండ్స్ అన్నమాట. సో ఓన్లీ ఇప్పుడు ఈ భరతనాట్యం అంటే ఓపెనింగ్ సాంగ్ మాత్రమే అలాగ అయిపోయింది సిచ్యువేషన్. ఇప్పుడు ఏదైనా ఈ పర్ఫార్మెన్స్ ఇస్తుంటే గణేశాయ నమః ఓన్లీ ఓపెనింగ్ సాంగ్ మాత్రమే పరిమితం చేసినటువంటి పరిస్థితి, అప్పుడు మాత్రమే డ్రెస్ ఉండేటటువంటి పరిస్థితి ఏర్పడింది. అలా కాదండి, ఇప్పుడు మీరు ఉన్న ఫర్ భరతనాట్యం, ఇఫ్ ఐ ఆమ్ డూయింగ్ a 1 hour, nobody gets up in between. Nobody goes. If you are going either in the half time or you go when the one particular item is finished. That is a type of షో దట్ వీ డూ. దానికి ఉన్న ఆడియన్స్ దానికి ఉన్నారు. అలా కాకుండా వెన్ యూ వాంట్ టు టేక్ ఇట్ టు ఎవ్రీబడి ఎల్స్, మనం ఇదే చేస్తాం, 5 నిమిషాలే చేయండి అంటారు. ఐఎమ్ లైక్ 5 నిమిషాల్లో ఏమవుతుంది? ఏమీ ఉండదు. నేను యాజ్ అ సోలో ఇప్పుడు తానాల్లో చేసిన, ఆటాల్లో చేసిన, ఎక్కడ నన్ను పిలిచినా సోలో 13 minutes to 12 minutes అని చెప్తాం. లేకపోతే దెర్ ఇస్ నో, ఐ విల్ నాట్ గెట్ ఆన్ టు ద స్టేజ్. మేము మా ఫండ్ రైజర్స్, క్యాన్సర్ ఫండ్ రైజర్ అనో, బ్లడ్ బ్యాంక్ అనో, ఇదనో అదనో చేసుకుంటూ ఉంటాం కదా. దట్ ఈస్ అ మ్యూజిక్ అండ్ డాన్స్, నాట్య గీతాంజలి అనో, కాన్సర్ట్ అనో చేసుకుంటాం. దానికి ఉండేవాళ్ళు దానికి ఉంటారు. దే ఆర్ టోల్డ్ ప్లీజ్ డూ నాట్ రికార్డ్, you cannot get your phones out, you cannot go out at a certain point of time, you cannot talk. So that is a different set అన్నమాట. ఇప్పుడు ఇప్పటివరకు ఎన్ని దేశాలలో మీరు పర్ఫార్మెన్స్ చేసి? యుఎస్, ఇండియా, శ్రీలంక, ఇంగ్లాండ్, బహ్రెయిన్, ఆస్ట్రేలియా. ఫ్యాన్స్ అంటే పెరుగుతూనే ఉన్నారా మీకు అలాగా? ఫ్యాన్స్ అంటే ఒక్కొక్కసారి పర్ఫార్మెన్స్ చేస్తుంటే యుఎస్ లో ఐ హ్యావ్ అ నేమ్, ఓ ఇంద్రాణి పర్ఫార్మ్ చేస్తోంది అంటే ఇంద్రాణికే సోలో దొరుకుతుంది యూజువల్లీ. సో అంటే బట్ ఐ వర్క్ ఆల్సో లైక్ దట్. అంటే ఏదో చిన్న పీస్ చేయడమో స్లో పీస్ చేయను, నేను స్లో పీస్ చేయను. ఐ హ్యావ్ టు, ఇట్ హ్యాస్ టు హ్యావ్ ఇనఫ్ డ్రామా అండ్ దట్ ఈస్ నాట్యం. నాట్యం ఈజ్ నృత్య అండ్ ఇది చెప్పొచ్చాను, సారీ. వాట్ వీ డూ ఈజ్ నృత్య అండ్ నృత్య కమ్స్ టుగెదర్ as నాట్య. సో భరతనాట్యం అంటే ఇట్ షుడ్ హ్యావ్ బోత్ ఎక్స్ప్రెషన్ యాజ్ వెల్ యాజ్ ప్యూర్ డాన్స్ మూవ్మెంట్స్. అంటే ఏమీ దెర్ ఇస్ నో మీనింగ్, మీనింగ్ లెస్ ఒకటి, ఫుల్ ఆఫ్ మీనింగ్ ఒకటి కలిపి వస్తేనే నాట్యం. సో ఐ ఆల్వేస్ సెలెక్ట్ మై పీసెస్ లైక్ దట్. ఇంకా చెయ్యాలని ఉంటుంది కానీ చెయ్యలేము, అంటే ఏం చేయగలం అంటే ఈ ఫేస్ పర్ఫార్మెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. చాలా అండి, యు ఆర్ టెల్లింగ్ అ స్టోరీ,
యు ఆర్ టెలింగ్ అ స్టోరీ. ఎక్స్ప్రెషన్ ఇస్ వెరీ చాలా ఇంపార్టెంట్, అవును. వెరీ ఇంపార్టెంట్. అంటే కూచిపూడి ఈజ్ అ డాన్స్ డ్రామా ట్రెడిషన్, కానీ భరతనాట్యం ఈజ్ ఆల్సో అ సోలో ట్రెడిషన్. ఒక అమ్మాయి చేసినా 2 గంటలు చేసినా చూడగలిగేటట్టు ఉండాలన్నమాట. అవును, అవును. సో యూ షుడ్ బి ఏబుల్ టు క్యాచ్ ఎవ్రీబడీస్ అటెన్షన్ అండ్ కీప్ ఇట్ క్లోజ్ టు యూ. దాన్నే రస అంటారు. అవును. అంటే మేము ఉత్పత్తి చేయగలిగితే, అండ్ దేర్ ఈస్ నో ఈక్వల్ టర్మ్ ఫర్ రస ఇన్ ఇంగ్లీష్. వాట్ ఈస్ రస అంటే ఏం చెప్తారు ఇంగ్లీష్లో? వాట్ యూ ఫీల్. రసవత్తరమైన సన్నివేశం, రసవత్తరంగా ఉంది, అది లేదు. దెర్ ఇస్ నో ఈక్వల్ టర్మ్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ దాట్. సో అన్నీ టుగెదర్గా వచ్చి నా భావాలతో మీ త్రూ యూ రసవత్తరమైన అది ఉత్పత్తి అవుతేనే దానికి ఒక మీనింగ్ అన్నమాట. ఇప్పుడు ఎన్ని ప్రదర్శనలు అయినా సరే మేడం, మనకి ఎంత వచ్చు అన్నా సరే, ఒక విద్యార్థి ఫస్ట్ ర్యాంక్ వస్తేనే టీచర్కు సంతోషం అవుతుంది, వాని కూడా అంతే. అలాగనే మీ ప్రదర్శనలు ఇచ్చేటప్పుడు చప్పట్లు కొట్టిన కేరింతలు బాగా అనిపించింది, బెస్ట్ పర్ఫార్మెన్స్ అనే టైం. చప్పట్లు కన్నా మై టీచర్స్ వ్యాలిడేషన్. ఆవిడ ఎక్కువ అనేవాళ్ళు కూడా కాదు. ఇప్పుడు చాలా పాజిటివ్ ఎన్ఫోర్స్మెంట్ కదా, ఓ గుడ్ జాబ్, చాలా బాగా చేసావు, ఏం లేదు. ఆవిడ అలా కూర్చునేది, నటవాంగం చేస్తూ ఉండేది, కూర్చునేది, ఆవిడ ఇలా చూసి అనేది అంతే. మనం ఇంకా ఇంకా లడ్డు జో ఫుట్తే అంటారు కదా మనసులో, మా టీచర్ ఇలా అంది ఇంకా. అండ్ దట్ ఈస్ నాట్ లైక్ యూ గో అండ్ టెల్ పీపుల్, ఇట్స్ అండర్స్టూడ్. ఇట్స్ లైక్ ఎంత గర్వమో అది. సో హర్ validation, the guru's validation, the guru, bah, చాలా బాగా చేసావురా ఇంద్రాణి, ఎక్సలెంట్, బ్యూటిఫుల్ అందంటే ఇంకా మనం ఇంకా రెట్టింపు మొత్తం తకిట తకదిమి తామ్ 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 ఇంకా. సో గురు వ్యాలిడేషన్. మీ పర్ఫార్మెన్స్కు ముఖ్య గెస్ట్ అంటే పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చారు? చిన్నప్పుడు అంతా చాలా శిల్పారామంలో చేసామండి. సో దెర్ వాజ్ ద యుఎస్ ప్రెసిడెంట్, మారిషస్ ప్రైమ్ మినిస్టర్, దెర్ ఆర్ ఆల్ దీస్ పీపుల్. బికాస్ అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు హీ వాజ్ వెరీ ఇంటూ డెవలపింగ్ అనమాట. యూస్ టు కాల్ డిగ్నిటరీస్. సో దే ఖచ్చితంగా మా ప్రోగ్రామ్ ఉండేది, 1 hour చేసేవాళ్ళం. దెన్ వీ యూస్ టు డైన్ ఆల్సో ఆన్ ద సేమ్ టేబుల్ విత్ దీస్ డిగ్నిటరీస్ అనమాట. కృష్ణారావు గారు ఉండేవాళ్ళు, ఐఏఎస్ ఆయన ఆ టైంలో. సో అలా అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు అంటే చిరంజీవి గారు, రమ్యకృష్ణ గారు, వీళ్ళందరూ కూడా వచ్చి చూసి చేసేవాళ్ళు. సో దేవర్ ఆల్ ఆల్సో గ్రేట్ పీపుల్. పండిత్ జస్రాజ్ గారు మా ముందు పర్ఫామ్ చేశారు ఒకసారి. ఐ డోంట్ రిమెంబర్ విచ్ ప్లేస్ దట్ వాజ్. ఇక్రిసాట్. ఆయన బ్లెస్సింగ్స్ తీసుకుని ఆయన చేయంగానే నెక్స్ట్ మేము చేసాము. సో దట్ అది చాలా మంచి గుర్తుండిపోయింది అనమాట. సో భరతనాట్యం అంటే సంస్కృతి మేడం? సంస్కృతి నాట్యశాస్త్రం ఉందండి, అదో 5th వేద లాగా భావిస్తాం మేము. ఆ నాట్య వేదంలోంచి మళ్ళీ నాట్యశాస్త్రం వచ్చింది, అది మొత్తం సంస్కృత్. కానీ భరతనాట్యం అనేది టాంజోర్లో పుట్టింది, తంజావూర్. సో ఇట్ ఈస్ ఫ్రమ్ ద తమిళ్ రీజియన్. ఇట్ ఈస్ మేజర్లీ తమిళ్, the పాటలు, the సాహిత్యం and all that. But Bharatnatyam also has a lot of Telugu music. కన్నడకి మలయాళంకి అంత ఇది లేదు, కానీ తెలుగు మ్యూజిక్ చాలా, తెలుగు కంపోజర్స్. ఇప్పుడు మీరు త్యాగరాజ అన్న, అన్నమాచార్య అన్న, దే ఆర్ తెలుగే కదా, తెలుగు. సో ఇప్పుడు మాకు వర్ణంలు కూడా తెలుగు చాలా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ఫీల్డ్లో మహిళలే తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది, ఎందుకంటే డ్యాన్స్ నేర్పే కంపోజ్ చేసే వాళ్ళు మొత్తం కూడా ఈ ఫీల్డ్లోనే తక్కువ మంది ఉంటున్నారండి. మళ్ళీ అందులో ఇంకా ముందు పోతున్న కొద్దీ తక్కువ మంది అయిపోతున్నారు. బికాజ్ ఇట్ ఈస్ నాట్ గ్లామరస్. పీపుల్ డోంట్ థింక్ అండ్ యూ డోంట్ మేక్ మచ్ మనీ. సో బట్ మనీ ఇప్పుడు మనకి లాభం వ్యయం అంటారు, ఇదేమంటారు, రాజపూజ్యం ఏదో అంటారు కదా. ఇట్ ఈస్ నాట్, మనీ ఈజ్ జస్ట్ నాట్ ఆదాయం. ఫేమ్ ఈజ్ ఆల్సో ఆదాయం. యునో, అండ్ మనశాంతి, ఒక తృప్తి, ఒక హ్యాపీనెస్, అది అంతా ఆదాయమే. ఆదాయాన్ని ఆ యార్డ్ స్టిక్తో చూడట్లేదు ఇప్పుడు. ఆదాయం అంటే ఆదాయం, హౌ మచ్ మనీ.
సో Self satisfaction also. అది అంటే అది మీకు ఆ మనోధర్మం తగిలితేనే యూ విల్ అండర్స్టాండ్ ద ఇఫ్ యూ హ్యావ్ నాట్ సో ఇఫ్ యూ గులాబ్ జామున్ తినలేదంటే మీకు గులాబ్ జామున్ గురించి ఏం తెలుస్తుంది? అంతే తెలియదు అంతే. మేమేదో మాట్లాడుకుంటూ ఉంటాం, జనాలు ఏదో మాట్లాడుకుంటున్నారు వీళ్ళు అనుకుంటారు, అంతేగాని మోక్షం, ముక్తి, మనోధర్మం, ఇది భక్తి పారవస్యం, పీపుల్ విల్ నాట్ అండర్స్టాండ్ దట్. రుచి తగిలితేనే దాని గురించి తెలుస్తుంది. అంటే పూర్వము దేవతలు చేసినటువంటి నాట్యము అంటే శివుడు పార్వతి కానీ, కానీ అది లాస్ట్కి వచ్చేసరికల్లా ఎక్కడ అంటే ఒక వేశ్యలు మాత్రమే చేసినట్టుగా కంపోజ్ అయ్యింది లాస్ట్. దీన్ని ఎలా చూడాలి? సో ఫస్ట్ వెన్ వీ స్టార్ట్ ఫ్రమ్ ద స్టార్టింగ్ అండి, బ్రహ్మ 4 వేదాల నుంచి తీసుకుని ఒక 5వ వేదం చేశారు, నాట్య వేదం. ఓకేనా? దాన్ని భరత ముని రాశాడు కాబట్టి భరతనాట్యం అని కూడా అంటాము అని అంటారు. భరత మునికి 100 సన్స్ అన్నమాట. వాళ్ళకన్నిటికీ అందరికీ నేర్పించారు. నేర్పించి ఒక పెద్ద పర్ఫార్మెన్స్ పెట్టించి కైలాసంలో పెట్టించారు, లార్డ్ శివ యాజ్ ద మెయిన్ గెస్ట్. అప్పుడు శివుడు చూసి బాగానే ఉంది కానీ నాయన దీంట్లో డాన్స్ లేదు, ఇట్ వాజ్ డ్రామా, బేసిక్లీ నాటకం. దెన్ హీ సెడ్ కమ్ ఐ విల్ టీచ్ యూ అని అన్నారు. ఐ విల్ టీచ్ యూ అంటే తాండు, సెయింట్ తాండు, నంది భృంగి తాండు అంటారు కదా, తాండు వాళ్ళకి నేర్పించినందుకు తాండవమైంది. పార్వతి నేర్పించిన ఫామ్ లాస్యమైంది. ఇప్పుడు పార్వతి నేర్పించింది ఎలా నేర్పించింది, ఎవరికి నేర్పించింది అంటే ఆవిడ బాణాసుర డాటర్ ఉషా మ్యారీడ్ టు కృష్ణాస్ గ్రాండ్ సన్ అనిరుద్ధ. She was married to Aniruddha, came to Dwaraka. In Dwaraka సఖీస్ ఉంటారు, మెయిన్ సఖీస్ ఉంటారు వాళ్ళకి. వాళ్ళు బాగా ఎడ్యుకేటెడ్గా ఉంటారు, లిటరేచర్, మ్యూజిక్, ఎంటర్టైన్మెంట్ అలా అంతా ఉంటుంది. వాళ్ళకి నేర్పించటం మూలంగా ఈ భూమికి వచ్చింది అని ద లోర్. సో వచ్చేసిన తర్వాత యాజ్ అండ్ హౌ కింగ్డమ్స్ గ్రో, చోళాలు కానీ, పాండ్యాలు కానీ, తర్వాత కృష్ణదేవరాయలు కానీ, కాకతీయ, దే హ్యాటెడ్ రాజనర్తకి అనే పొజిషన్ చాలా పెద్దది. అది కాకుండా దెర్ వాజ్ వన్ సెట్ ఆఫ్ లెర్నింగ్ అనమాట. మీరు ఏదైతే దేవదాసీస్ అంటున్నారో, దేవుడికి దాస్యం చేసే ఆవిడ దేవదాసి. ఇఫ్ యు ఆర్ గివింగ్ ఇంపార్టెన్స్ టు అ నన్, you should give the same importance to a devadasi. She was the woman from whose house the procession of the god would go. She was the woman who is a part of the temple, and in those days temple was the most important place. King, ministers, raja nartaki. The third power was nartaki. They had huge amounts of lands. రాజ్యాలు రాసిచ్చేవాళ్ళు వాళ్ళకి. సో ఇట్ దేవదాసి ఈజ్ సంథింగ్ దట్ బ్రిటిషర్స్ హ్యావ్ మేడ్ పీపుల్ టు లుక్ ఇన్ అ వెరీ బ్యాడ్ వే. ఇండియాలో ఫిలాసఫీ మాట్లాడుతున్నప్పుడు వేరే దేశాల్లో చెట్ల నుంచి ఊగుతున్నారండి జనాలు, ఆదివాసీలాగా. పీపుల్ కెనాట్ టాక్ అబౌట్ అవర్ కల్చర్. They don't know the amount of knowledge that we have, our forefathers. ఇప్పుడు వీఆర్ కొంచెం వెస్టర్నైజ్ అయిపోతున్నాం. బ్రిటిష్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏదో చేశారు కాబట్టి ఇంగ్లీష్ ఇలా మాట్లాడుతున్నాం. మనకి ఎన్ని భాషలండి, ఎంత లిటరేచర్ అండి, అసలు నేర్చుకోగలరా అండి జనాలు అసలు? సో దేవదాసి అనేది ఆ రాంగ్ వే ఆఫ్ లుకింగ్ అనేది వాళ్ళు మనకి పుష్ చేసిన, ఇది అంతకన్నా లేదు. ఇది అలా అని చెప్పేసి వాళ్ళని లోగా చూపించేసి అన్ని ఆపించేస్తే ఈ కృష్ణ అయ్యర్, రుక్మిణీదేవి అరుండేల్, జస్ట్ డ్యూరింగ్ దట్ ఇండిపెండెన్స్ పీరియడ్, మళ్ళీ వీళ్ళు ఏంటంటే బ్రాహ్మలు, తమిళ్ బ్రాహ్మిన్స్ అన్నమాట. కానీ తమిళ్ బ్రాహ్మిన్స్ నెవర్ యూస్ టు డాన్స్. వాళ్ళు ఏం చెప్పారు, మన నాట్యం ఇలా మడుగును పడిపోకూడదు, అందుకని నేను ఐఎమ్ అ తమిళ్ బ్రాహ్మణ్ ఉమెన్, ఐఎమ్ గోయింగ్ టు డాన్స్ అండ్ ఐ విల్ మేక్ ష్యూర్
that every Tamil Brahmin house there is somebody learning music and dance. ఓకే. అందుకనే మీరు ఇప్పుడు చూస్తారు మృదంగిస్ట్ ఒక తమిళ బ్రాహ్మణ్ ఉంటాడు, వయలనిస్ట్ తమిళ బ్రాహ్మణ్ ఉంటాడు, పాట పాడేవాడు తమిళ బ్రాహ్మణ్ ఉంటాడు, డాన్స్ చేసేవాడు తమిళ బ్రాహ్మణ్ ఉంటారు. ఎందుకంటే అందుకని మీకు అలా అనిపిస్తుంది అంతే. వాళ్ళు దాన్ని బికాస్ సంబడి హ్యాడ్ టు డూ సంథింగ్ అవును. అండ్ దే వర్ ద వన్స్ విత్ పొజిషన్స్. ఓకే. They were the one with highest positions in the British government. They were the ones who were lawyers at that time. Okay. They were the ones who were doctors at that time. అవును. అందుకని ఒకళ్ళకి అనిపిస్తుంది. కానీ ఇప్పుడు మనకి ఇండిపెండెన్స్ వచ్చే ఎంత 75 అవును 78 అవును. మరి ఇన్నేళ్లలో మీరు చూసింది వాళ్ళనే కాబట్టి అలా అనిపిస్తుంది. అంటే ఇది ఒక హైయర్ పీపుల్ నేర్చుకుంటారు వాళ్ళే చేస్తారు అనేది ఒపీనియన్ ఉంది కదా. అది బికాస్ ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి దే హ్యాడ్ టు ఇన్కల్కేట్. నౌ ఇట్ ఈస్ డైల్యూటింగ్ కదా. అవును. ఇప్పుడు హలీం ఖాన్ చేస్తున్నాడండి కూచిపూడి, మరి ఎంత అద్భుతంగా చేస్తున్నాడు ఆయన. దెర్ ఆర్ సో మెనీ. ఇప్పుడు సోనల్ మాన్ సింగ్, both Odissi and Vikram Sarabhai's wife, physicist wife, Mallika Sarabhai, her daughter. So there is nothing like adi. First it was all Devadasis. They were a separate group altogether. Then because somebody had to do something, the Tamil Brahmins. Then now after 50 years of telling people, but now ippudu emayipoyindi, ippudu western, oh I don't want to learn Bharatnatyam. This is like what? So boring. Okay. అయిపోయింది. Oh, let's do like b-boying or I don't know, there are 101 things people do. Hip hop, jive, kuch bhi karenge. Nobody learns ballet thankfully here because ballet is inhuman అన్నమాట. నువ్వు ఒక టిప్ ఫింగర్ మీద నుంచుని ఎలా డాన్స్ చేస్తావు? ఇస్ దట్ అది హ్యూమన్ బాడీకి ఇట్ డస్ నాట్ ఫిట్ ప్రాపర్లీ కదా. సో మన డాన్స్ ఏంటంటే చచ్చిపోయేంత వరకు చేసుకోవచ్చు, హ్యాపీగా చేసుకోవచ్చు. ఏదో కొంచెం యోగా చేసుకుని స్ట్రెంగ్థనింగ్ చేసుకుని సరిగ్గా తిని సరిగ్గా ఉంటే జీవితాంతం చేసుకోవచ్చు. సో మీ ఇంత సినిమాలో ఏదో కొరియోగ్రాఫ్ చేసే అవకాశం ఏమైనా వచ్చిందా మీకు? లేదండి, మామూలుగా అప్పుడు ఎవరు అంటే అప్పుడు మా సినిమాకి చేసుకున్నాను అంతే. లేదు. ఎందుకు సినిమా వైపు వచ్చారు మీరు? అంటే మీ చూపెట్టాలంటే మీ కళ ఉండేనా సినిమా తీయటం? నాకు ఇంట్రెస్ట్ ఉందండి యాక్టింగ్లో. నేను చాలా థియేటర్ చేశాను. ఐ యూస్ టు డూ థియేటర్ ఇన్ కాలేజెస్ అండ్ ఆల్ దట్. ఐ యూస్ టు డాన్స్ థియేటర్. మనకి రెండే పనులు, చదువు పక్కన పెడితే ఇదే పనులు అన్నమాట. అందెల రవ మీది తెలుగు వచ్చు మీకు కాబట్టి మీకు తెలుసు వాట్ అందెల రవ మీది. మాకు కూడా అంతే. ఫర్ మీ బెల్స్, గజ్జలు ఈజ్ అన్ ఇమోషన్. మనం అంటాం కదా ఫుడ్ ఈజ్ అన్ ఇమోషన్. ఇట్స్ లైక్ ద టర్మ్ దట్ ఎవ్రీబడి యూజెస్. ఓ అదే అదొక ఇమోషన్, అదొక ఇమోషన్. గజ్జలు అనేది ఒక ఇమోషన్. అందుకని ఏం చూపెట్టాలనుకున్నారు మీరు ఇందులో? సో ఇదేంటంటే అండి 70% యూఎస్లో చేసాం. 70% US, 30% is here. ఒక అమ్మాయి, she is mid-30s, she loves to dance, she doesn't want to get married, she doesn't want to do anything else. So 3 dance forms she mastered. Goal ఏంటంటే 5 dance forms మాస్టర్ చేయాలి. మాస్టర్ చేయడం అనేది కష్టం, కానీ ఒక లెవెల్ వరకు అన్నమాట. ఒక ఫార్మాట్, మార్గం అనేది ఏదన్నా ఉంటుంది, అది నేర్చుకోవాలి అని. సో గ్లోబల్ రీచ్. యుఎస్లో నేను స్టూడెంట్స్కి నేర్పిస్తున్నప్పుడు నేను ఈమె ఎక్కడి నుంచి వచ్చింది, ఈమె ఎందుకు ఇది చేస్తోంది, ఏమిటి ఈవిడికి ఏమిటి దీని మీద అంతా మమకారం ఏంటి అనేది కూడా వాళ్ళకు కూడా ఒక మూవీ అర్థమవుతుంది. ఎందుకంటే ఇది మేము వీ వాంట్ టు టేక్ ఇట్ ఫ్రమ్ కోస్ట్ టు కోస్ట్ అండి, ఈస్ట్ టు వెస్ట్. ఒక 600 ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, లైబ్రరీస్, అండ్ ఆల్సో లెక్చర్ డెమాన్స్ట్రేషన్స్, ఆల్సో ఆర్ట్ మేజర్స్, ఆర్ట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ ఇదేంటంటే హై స్కూల్లో దే విల్ షో యూ దిస్ అండ్ దెన్ దే విల్ ఆస్క్ యూ టు రైట్ అన్ ఎస్సే. సో నెక్స్ట్ యూత్, నెక్స్ట్ జనరేషన్, అలా కూడా ఆలోచనతో తీసిన మూవీ ఇది. సో హరిశంకర్ గారు టీజర్ రిలీజ్ చేశారు. సో శంకరాభరణం లాగా ఉండబోతుందని అన్నారు. అంటే ఎలా ఊహించుకోవాలి? శంకరాభరణం లాగా ఉంటుంది అని యాక్చువల్లీ కోట్ కాదు, అంటే అలాంటి మూవీ, మ్యూజిక్ డాన్స్ అని అర్థం. ఇట్ ఈస్ అన్పారలల్డ్ అండి. శంకరాభరణం లాగా కాదు, అంటే మ్యూజికల్ అది ఈ టైంలో చేస్తే కూడా చూడరు. దే విల్ నాట్ సీ, బికాస్
దే డోంట్ నో, దే విల్ నాట్ అండర్స్టాండ్. తెలిస్తేనే దాన్ని అర్థం చేసుకుంటారు. దే విల్ నాట్ అండర్స్టాండ్. సో బట్ ఎస్, ఆన్ ద లైన్స్ ఆఫ్ నా ఇప్పుడు మోడర్న్ లైఫ్లో, మోడర్న్ డిస్ట్రాక్షన్స్లో, మోడర్న్గా ఉన్న ప్రాబ్లమ్స్తో సెట్ అవుతుంది. ఇప్పుడు ఏమిటి, నెక్స్ట్ జనరేషన్కి ఏమిటి ట్రెండ్ ఏంది. ట్రెండ్ అని అంటారు. ఇప్పుడు నేను ఇలా బ్రతుకుతున్నాను, నేను నీళ్ళల్లో మునిగిపోయి పాటలు పాడేలాగా లేదు కదా, లేదు. మా నాన్నగారు అమ్మ చాలా ఓపెన్గా మాట్లాడతారు, చాలా వీ హ్యావ్ డిస్కషన్స్. అప్పుడు అలా లేదు కదా, వాళ్ళ నాన్నగారు అంటే భయం. ఇట్స్ ఎ డిఫరెంట్ వరల్డ్, ఇస్ డిఫరెంట్. సో దాని ప్రకారంగానే నేను ఎలాగా, పిల్లలు ఎలా అవగాహన వస్తుంది, నేర్చుకునే వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఏమిటిది అనేది ఒక. సో తమిళవరంలో తోటి, మీదున్ తోటి, వీళ్ళందరితో, విజయలక్ష్మి తోటి చేశారు కదా, ఎలా వీలైంది? కంపోజింగ్ ఎలా ఉన్నది వాళ్ళతోటి, ఎలా కోఆపరేషన్ చేశారు? చాలా బాగుందండి. ఐ మీన్ జయలలిత గారు, తనికెళ్ళబర్ని గారు, ఆదిత్య మెనన్ గారు, నిర్మల గారు, ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ టైమ్ అండ్ ఐ లెర్న్ సో మచ్. ఐ లెర్న్ సో మచ్. మీరే డైరెక్టరు, మీరే నిర్మాత అంటే నేనంటే కో డైరెక్షన్ కూడా ఉంది దీంట్లో. సాయిరాంపల్లి గారు ఉన్నారు. సో when I am in front of the camera, once we have discussed the scene or something, there is somebody to shortlist గానీ ఇంకోటి కానీ, ఫస్ట్ ప్రిపరేషన్, దాని తర్వాత వర్క్ కదా. సో బట్ ఎట్ దట్ టైమ్ సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్, హీ ఈస్ ద వన్ బిహైండ్ ద కెమెరా, సో ఐ am the one in front of the camera. So composition on the shoot, on the time, is basically him. Okay. Composition before and after, during, ఓకే డైలాగ్ మార్చుకుందామా, ఓకే, అదంతా డిపెండింగ్ అనమాట మేమిద్దరం. ఇట్స్ లైక్, అంటే ఇప్పుడు మోడర్న్కు కల్చరల్కు మధ్యలో ఏమైనా కాంపిటీషన్ ఉందా మీ సినిమాలో? లేదండి. ఇప్పుడు నేను చూస్తున్నారు, ఐఎమ్ ఇన్ లైక్ అ డ్రెస్, ఐఎమ్ నాట్ చీర కట్టుకుని రాలేదు. యు ఆర్ రిప్రజెంటింగ్ ఇండియన్ క్లాసికల్ డాన్స్ ఫార్మ్స్, నువ్వేంటి ఇట్లా అని అనుకోవచ్చు. బట్ దట్స్ నాట్ ద పాయింట్. మై పాయింట్ ఈస్ ఐ యామ్ అ వరల్డ్ పర్సన్. Dance is also global like that. When I dance, I am like that. When I practice, I am like that. Okay. So only because you are a Hindu, you are spiritual, only you can dance. Only if you wear like this, you are a good dancer. Anedi kaadu. నాకు యూ హ్యావ్ యువర్ నాలెడ్జ్, యూ హ్యావ్ యువర్ అండర్స్టాండింగ్. ఇప్పుడు దోత వేసుకుని తిరగట్లేదు కదా సార్ అందరూ, తిరిగితే బాగుంటుంది. దట్ కార్పొరేట్ ఆఫీస్ యూ కెనాట్ వాక్ ఇన్ లైక్ విత్ లుంగి, చేయలేవు. యూ బీ అ రోమన్ వెన్ యూర్ ఇన్ రోమ్, బట్ అట్ ద సేమ్ టైమ్ నో వేర్ యూర్ కమింగ్ ఫ్రమ్, నో వాట్ యువర్ వాల్యూస్ ఆర్, నో హౌ స్ట్రాంగ్ యు ఆర్. అది దట్ ఈస్ ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు, లేకపోతే ఏమేముంది ఏదో. జస్ట్ బికాజ్ ఐఎమ్ ఏబుల్ టు కమ్యూనికేట్, యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్. ఇప్పుడు మా అమ్మాయిలు ఉన్నారండి, నేను తెలుగులో ఎంత చెప్పి వాళ్ళకి ఏమీ ఎక్కదు, నేను చెప్తాను, నేర్పిస్తున్నాం. చుట్టుపక్కల ఎవరున్నారు, ఎలాంటి వాళ్ళు ఉన్నారు, ఎక్కడ పెరిగామో అక్కడే. ఇదే నేను చాలా క్లియర్ ఇంగ్లీష్లో చెప్తే, ఓ మై మదర్ ఇస్ ఎడ్యుకేటెడ్, మై మదర్ నోస్. లేకపోతే మా అమ్మకి ఏం తెలీదు, ఇండియా నుంచి వచ్చింది. ఎన్ని సాంగ్స్ మీరు ఇక్కడ కుదిర్చారు? ఇక్కడ అంటే సినిమాలో 5 సాంగ్స్ ఉన్నాయి. అన్నీ కూడా నాట్యానికి సంబంధించిన? నో, ఫస్ట్ది నాట్యం, లాస్ట్ది కూడా నాట్యం. లాస్ట్ది ఆల్ 5 డాన్స్ ఫార్మ్స్. ఓకే. First was only Bharatnatyam. And then one is a romantic number. Okay. And then 2 are the rise and fall. One is a rise, one is a fall. సో అంటే ఈ సినిమా ఎంత టైం అనుకున్నారు మీరు? మీరు అనుకున్న టైం వచ్చిందా? అంటే డ్యూరేషన్ ఆఫ్ ద మూవీ అంటున్నారా? ఫీచర్ ఫిల్మ్ అనుకున్నామండి, 2:10 వచ్చింది. ఓకే. యా, వీఆర్ హ్యాపీ. అంటే ఒక నంబర్ అని పెట్టలేం కదా, సో వీఆర్ హ్యాపీ టు వీఆర్ ఏబుల్ టు మేక్ ఇట్ 2:10. ఎలా ఫీల్ అవుతారు వచ్చినటువంటి ఆడియన్స్? వాళ్ళ ఫీలింగ్ ఎలా అంటే ఏమనుకుంటారు, మీరే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? పెద్ద కట్టి కొట్టి టైపు ఉండదు డ్రామా. ఓకే.
బట్ ఇప్పుడు కంటెంట్ పీపుల్ ఆర్ వాచింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ కంటెంట్. అవును, కంటెంట్ ఉంటే చాలు. అంటే ఒక చావు మీద మీరు వాళ్ళు ఒక సినిమానే తీసేశారు కదా, అది ఎంత బాగుండింది ఆ సినిమా. అంటే నాకు ఆ పాటలో బోర్ అవుతానేమో అనిపించింది. లాస్ట్లో పాట ఉంటుంది కదండి వాళ్ళ దాంట్లో, బలగమే. ఆ పాట అంతసేపు పాడినా జనాలు ఏడుస్తున్నా, యు ఆర్ కనెక్టింగ్ టు ఇట్. అవును. సో దెర్ ఇస్ ఇదే ఇలాగే ఫార్ములా అనేది లేదు. నువ్వు ఒక స్టోరీ చెప్పదలుచుకుంటే ఎవరికైనా అది కనెక్ట్ అవ్వగలిగితే అంతే. అది ఎలాంటి వాళ్ళకి కనెక్ట్ అవుతుంది? మేబీ విమెన్, బికాజ్ విమెన్ ఎంపవర్మెంట్, ఆమె బాధ, ఆమె కష్టం. ఒక తండ్రి అమ్మాయిని ఇలా చూసుకుని పువ్వుల్లో చూసుకున్న తండ్రి అంటే ఎంతమందికి యూ విల్ హ్యావ్ అంటే ఇప్పుడు అలాగే ఉన్నాము, కానీ వెన్ వీ వర్ గ్రోయింగ్ అప్ ఆ ఫాదర్ టెలింగ్ నువ్వు పెళ్ళక్కర్లేదు ఏమక్కర్లేదు నువ్వు చేసుకో అనేది ఎంతమంది చెప్పగలరండి? అలాంటి ఒక ఫాదర్. సో అండ్ సాధించగలిగే స్ట్రాంగ్ పర్సనాలిటీ, ఇవి మనం నేర్పించాలి ఆడవాళ్ళకి. ఏంటి అంటే ఎట్లా ఉన్నా ఎలా ఉన్నా బీ స్ట్రాంగ్. ఇఫ్ యూ నో వాట్ యూర్ డూయింగ్, నథింగ్ విల్ గెట్ యూ డౌన్. ఓ నాకు హస్బెండ్ లేడనో, నాకు పిల్లలు పుట్టలే, నో, అది అసలు కారణమే. యూ ఆర్ బోర్న్ టు డూ సంథింగ్ టు దిస్, గివ్ బ్యాక్ టు సంథింగ్ టు దిస్ వరల్డ్. నీ వంతు నువ్వు ఏం చేసి ఇంకోళ్ళకి ఉపయోగపడగలవు మానవ జీవితం అంటే. అవును, నీ పాత్ర ఏంది అదొక్కటే కాక చెయ్యి, నువ్వు చెయ్యగలిగింది నువ్వు చెయ్యి. సో ఫస్ట్ డెబ్యూ డైరెక్టర్కి చాలా అవార్డ్స్ వచ్చాయి కదా? ఒకటి డెబ్యూ డైరెక్టర్కి వచ్చిందండి, మిగతావి 2 సినిమాకే వచ్చాయి. సినిమా ఏమనిపించింది మీకు? నమ్మకం ఏర్పడిందా? అరే చేస్తే ఫుల్ వెరీ హ్యాపీ. ఓ మనకు వచ్చింది డైరెక్టర్ వచ్చిందా అలాగా మేము. సో ఆబ్వియస్లీ బోత్ సాయి అండ్ ఐ హ్యావ్ దట్ అవార్డ్. డైరెక్షన్ అంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కదండి, సో ఇట్స్ నాట్ జస్ట్ వన్ థింగ్. 24 frames. It is different departments. So no, very nice. అదేదో అంటారు కదా 10,000 watts ఎనర్జీ టైప్లో వి ఫెల్ట్. ఏదో ఒక కిక్ ఉంటుంది కదా, यार अपने को मिल गया, मतलब कुछ तो करे किया होगा हमने, అలాంటిది ఒక ఫీలింగ్ అనమాట. బిజినెస్ అంటే దీని మీద బిజినెస్ అనుకోవట్లేదు, వస్తే వెరీ నైస్. నేనేమి అంత డబ్బులున్న దాన్ని కాదు, నా వంతు నేను ఎంత పెట్టుకోగలను, నా వంతుకు నేను పెట్టుకున్నా. వస్తే ఇంకోటి చేస్తాం, ఇంకోటి చేయగలం, చేస్తే బాగుంటుంది, నచ్చుతుంది. టీజర్ చాలా మందికి నచ్చిందండి. అంటే మేము పెద్ద సోషల్ మీడియా కూడా కాదు కదా, యాజ్ అ ప్రొడక్షన్ మాకు అంత ఇది లేదు కదా. బట్ ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు స్ట్రీమ్ చేశారు, వాళ్ళకి అఫ్ కోర్స్ దే హ్యావ్ అ బిగ్ బేస్ కదా, వాళ్ళు కూడా థ్యాంక్ఫుల్లీ దే హ్యావ్ అసోసియేటెడ్ విత్ అస్. పీపుల్ హ్యావ్ బీన్ గుడ్ టు అస్ అండి, గుడ్ టు అస్. ఐ మీన్ ఇప్పుడు హరిశంకర్ గారు హెల్ప్ చేశారు, బర్ని గారు వచ్చారు, ఆదిత్య మేనన్ గారు డబ్బులు లేకుండా వచ్చారు, బర్ని గారు కూడా చాలా తక్కువకు వచ్చారు. చాలామంది హెల్ప్ చేయడం వల్లనే కంప్లీట్ అయింది, ఒక్కళ్ళతో ఎప్పుడూ ఏం కాదు. అంతేగా. మీరే కథ మీరేనా రాశారా? మీరే లేదు, వేణు నక్షత్రం గారు అని ఉన్నారు, ఆయన స్టోరీ రాశారు, స్క్రీన్ ప్లే డైలాగ్స్ కూడా రాశారు. అలాగే సాయి రాంపల్లె ఎవరైతే డైరెక్షన్ చేశారో స్క్రీన్ ప్లే ఆయన కూడా చేశారు సగం. తర్వాత డైలాగ్స్ అలాంగ్ విత్ వేణు నక్షత్రం గారు రఘుకుల్ మోకిరాల అని ఉన్నారు, ఆయన పాటలు కూడా రాశారు మాకు. ఆయన కేర్ ఆఫ్ కంచర్ పాలెం వీటన్నిటికీ రాశారు. సో ఆయన తర్వాత ఇక్కడ కొన్ని చేంజెస్ రైటింగ్లో మాకు రామ్మోహన్ గంటా గారు అని చాలా నంది అవార్డులు వచ్చాయి ఆయనకి, ఆయన హెల్ప్ చేశారనమాట. అంటే ఎక్కడెక్కడ కొంచెం మెళుకువలు ఉన్నాయి, ఇక్కడ కొన్ని మార్చాలి చేర్చాలి అన్నప్పుడు. సో మీరు కంటిన్యూ చేస్తారా సినిమా కాకుండా మీ భరతనాట్యాన్ని? భరతనాట్యం ఈజ్ లైఫ్ లాంగ్, యాక్టింగ్ ఈజ్ ఆల్సో లైఫ్ లాంగ్. Being a mother is lifelong. Being a wife is lifelong. Being somebody
who works for the community is also lifelong. ఓకే, అంటే మీలాంటి వాళ్ళకి భర్త ఇది పద్మశ్రీ పద్మభూషణ్ లాంటివి ఏమన్నా? నాకు రాలేదు. అంటే వచ్చే అళవుకి నేను పని చేయగలను, చేస్తాను అని ఒక ఆశ. పెద్ద పెద్ద వాళ్ళకి వచ్చాయి, వాళ్ళు చేసిన పని కూడా అలా ఉంది. నేను ఇంకా చిన్నదాన్ని, చాలా ఉంది చేయడానికి, చేస్తూనే పోతాం. అదే మన ఇదండి, మనకి భారత తత్వమే అది. మీకు లోటు ఏమైనా అనిపించిందా మేడం? అంటే లోటు మీన్స్ స్కూళ్ళల్లో ఒక పీరియడ్ పెట్టాలని స్కూల్ పిల్లలకు. డెఫినెట్లీ అందుకనే కదా ఇది. ఇప్పుడు నా పిల్లలు అంటే నా స్టూడెంట్స్ కాలేజ్ రాగానే వెళ్ళిపోతున్నారు అరంగేట్రం చేసేసి. వాళ్ళు ఏమనుకుంటున్నారు, అరంగేట్రం ఈజ్ ది ఎండ్, ఐ హావ్ గాట్ వన్ సర్టిఫికేట్ అనుకుంటున్నారు. అరంగేట్రం ఏట్రదు, ఏట్రదుదా అరంగేట్రం, రంగ ప్రవేశం, రంగానికి ప్రవేశించడమే రంగ ప్రవేశం. దట్ ఈస్ వేర్ యువర్ జర్నీ షుడ్ స్టార్ట్, దట్ ఈస్ నాట్ వేర్ ఇట్ షుడ్ ఎండ్. అది నాకు బాధ. నేను 10 ఏళ్ల నుంచి నేర్చుకుని మీకు నేర్పించి మీ వెనక పడి మీ అమ్మ నాన్నలు మీరు దింపి మీకు డబ్బులు కట్టి ఈ పర్ఫార్మెన్సులు చేసి గంటలు గంటలు డ్రైవ్లు చేసుకుని ఇంత చేస్తే నువ్వు వదిలేసి వెళ్ళిపోవడం ఏమిటి? ఎందుకు వదిలేస్తున్నావు? ఎందుకంటే నీకు అక్కడ ఆపర్చునిటీ లేదు. నీకు ఆర్ట్ మేజర్స్ ఉన్నా నీకు ఆపర్చునిటీ లేదు ఇండియన్ డాన్స్కి. నువ్వేదో అక్కడ ఒక యూ విల్ మేక్ వన్ గ్రూప్, వార్సిటీ భాంగడా ఉంటుంది, బాలీవుడ్ అంటారు, దాంట్లో ఒక బిట్టు భరతనాట్యమో ఏదో చేసేవాళ్ళు. ఆర్ హోప్ఫుల్లీ ఇప్పుడు మనం పెరుగుతున్నాం అక్కడ కాబట్టి, మన పిల్లలు కూడా నేర్చుకుని పెరుగుతున్నారు కాబట్టి నెక్స్ట్ జనరేషన్ మేబీ దెర్ విల్ బీ లాట్ ఆఫ్. నేను కూడా ఆ ప్రకారంగానే, అంటే పీపుల్ షుడ్ నో everywhere we are going to France, we are going to festivals everywhere. In name of art, people should know. అది. సో ఎన్ని రోజులు తీశారు సినిమా? 45 రోజులు ఆల్మోస్ట్. బాగా టిపికల్ అనిపించిందా ఇప్పుడు? కష్టం. ఈ 5 డాన్స్ ఫామ్స్ 2 రోజులు నేనే చేశానండి. దెర్ ఇస్ నో అదర్ ఆర్టిస్ట్ ఆబ్వియస్లీ. 2 రోజుల్లో ఫినిష్ చేసేయాలి. నా డబ్బులు లేవు, నేను ఇంకో రోజు స్టూడియో ఐ కెనాట్ అఫోర్డ్, ఇంకో రోజు ప్రొడక్షన్ ఐ కెనాట్ అఫోర్డ్, బికాస్ ఐ ఆమ్ ద ఓన్లీ వన్ ఆర్టిస్ట్. నో వేస్టింగ్ టైం. డాన్స్ 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 బేబీ డాన్స్ అనమాట. నేను ఇంకా మార్చుకోవడం, మేకప్ మార్చుకోవడం, పడిపోవడం డాన్స్లో. అదే 2 డేస్లో చేయడం ఈజ్ వెరీ డిఫికల్ట్ అండి. థియేటర్ అండ్ ఓటీటీ రెండు అనుకుంటున్నా? రెండు ప్లాట్ఫామ్లలో. మాకు యుఎఫ్ఓ లక్ష్మణ్ గారు తెలుసు కొంచెం పర్సనల్లీ. వాళ్ళు పెద్ద పెద్ద సినిమాలే చేస్తారు. ఆయన కొంచెం భరోసా ఇచ్చారు, అమ్మ నీకు ఏదో పర్సనల్ కనెక్షన్ మీద ఇలాంటి మంచి మూవీ కాబట్టి నీకు థియేటర్ చేసి పెడతాను నేను అని అన్నారు. ప్రేక్షకులకి ఏం చెప్తారు మా టీవీ తరపున? అందరికీ నమస్కారం. మీరు చాలా మా గురించి విన్నారు, నా గురించి విన్నారు. ఆయన నా గురించి చాలా రాబట్టారు బయటికి. ఆల్సో ఆయన భరతనాట్యం గురించి, దాని హిస్టరీ గురించి చాలా వరకు చాలా మంచి ఒక కాన్వర్సేషన్ అయింది మా ఇద్దరి మధ్యలో. మీరు కూడా విన్నారు. ఏమీ లేదండి, ఒకటే కోరుకుంటున్నాను, మీరు ఎలా అయితే క్రికెటర్ అవ్వాలనో, డాక్టర్ అవ్వాలనో, లాయర్ అవ్వాలనో, ఫలానా ఇంజనీర్ అవ్వాలనో కోరుకుంటారో, అలాగే మీ పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటే డాన్సర్ అవ్వాలనో, మ్యూజిషియన్ అవ్వాలనో కూడా కోరుకోండి. మీరు కోరుకుంటే వాళ్ళు జీవితంలో ఒక ఎవరికి అందని ఎత్తుకి కూడా ఎదగగలరు. లేదు అంటే జీవితంలో మెంటల్ హెల్త్ ఇష్యూస్ లేకుండా దిస్ విల్ కీప్ దెమ్ వెరీ స్ట్రాంగ్. నాకు ఏ ప్రాబ్లం వచ్చినా, అంటే నేను సెకండ్ టైం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మై మదర్ పాస్ట్ అవే అండి, క్యాన్సర్ వచ్చి. షీ వాజ్ ఓన్లీ 54. అంటే నేను ఏడవకూడదు కూడా అన్నమాట, డిప్రెషన్లో కూడా వెళ్ళకూడదు. యూఆర్ ప్రెగ్నెంట్, యూఆర్ గోయింగ్ టు డెలివర్ బేబీ ఇన్ ద నెక్స్ట్ మంత్. సో ఎవ్రీ ప్లేస్ డాన్స్ గేవ్ మీ స్ట్రెంగ్త్. ఇట్ ఈస్ నాట్ ఫాదరో మదరో హస్బెండో సపోర్ట్ వచ్చింది, స్ట్రెంగ్త్ కేమ్ ఫ్రమ్ డాన్స్. సో టుమారో ఇన్ దిస్ సచ్ అ బిజీ వరల్డ్, such a competitive world, an art form gives extreme strength to your daughters, to your sons also. అంతే, ఇది ఒకటి నేర్పించండి, ఎంకరేజ్ చేయండి, మా సినిమా చూపించండి, చూడండి, మాకు ప్లీజ్ అప్రిషియేట్ అస్ టు వాట్ ఎవర్ ఎఫర్ట్ వీ హ్యావ్ డన్. చివరి క్వశ్చన్, బుక్స్ ఏమైనా రాస్తారా?
ఒక బుక్ రాశానండి. ఇట్ ఈస్ ఆల్సో అగైన్ సైన్స్ ఇంక్లూడెడ్. ఏంటంటే డాన్స్ ఫిజియాలజీ ఓకే అండ్ ఇంజరీ ప్రివెన్షన్ ఇన్ భరతనాట్యం డాన్సర్స్. ఓకే అంటే మాకు ఏంటంటే మట్టి నేల మీద చెయ్యాలి, లేకపోతే చెక్క మీద చెయ్యాలి. చెక్క పైకి లేచున్నప్పుడు చెయ్యాలి. ఓకే కింద మనం ఎలాగా మృదంగం వాయిస్తాం అనుకోండి, ఎయిర్ ఉంటుంది కదా, అలాగా ఉంటే అది నీస్ మీద, మోకాల మీద, హిప్ మీద స్ట్రెస్ పడదు. కాకపోతే మేము నేర్చుకున్నప్పుడు మార్బుల్ ఫ్లోర్లు, గ్రానైట్ ఫ్లోర్లు, కాంక్రీటు బండ ఇట్లాంటి వాటి మీద నేర్చుకుని మాకు ఎలాగంటే 10 సార్లు చెయ్యి, 20 సార్లు చెయ్యి అని చెప్పేవాళ్ళు. వాళ్ళకి అంతే తెలుసు కదా, ద మోర్ యూ ప్రాక్టీస్ ద పర్ఫెక్ట్ యూ గెట్. వాళ్ళకి అంతే తెలుసు. కానీ దానివల్ల చాలా వేర్ అండ్ టేర్ అయింది బాడీకి. బికాజ్ దట్ ఈస్ నాట్ ద కైండ్ ఆఫ్ ఫ్లోర్ దట్ యూ షుడ్ డాన్స్. ఇప్పుడు కింద నాట్యం చేస్తున్నప్పుడు కలర్ పోసి ఒక పిక్చర్ వేయమని, ఒక ప్లేట్ వేసి దాని మీద చేయాలన్నప్పుడు ఇబ్బంది అనిపిస్తుంది. నేను ప్లేట్ పాట్ చేస్తానండి. ఈవెన్ దో ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ భరతనాట్యం, ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ మై గురూస్ ట్రెడిషన్. అది కూచిపూడి, కానీ నేను నేర్చుకున్నాను. మీరు అనేది సింహనందిని అంటున్నారు, అది కంప్లీట్లీ కూచిపూడి ఇదన్నమాట. నేను అది నేర్చుకోలేదు. డిఫరెంట్ వేస్ ఆఫ్ డిపిక్షన్ ఆఫ్ ఆర్ట్. ఇప్పుడు when we are dancing we get a painter, they paint while we are dancing. There is poetry. It is different ways of getting art together and making it much more richer. So yeah, why not you try Jugalbandi, Western and Indian, try tap dance and Kathak, do the drums and then do Bharatnatyam. Do symphony orchestra, and so there is so much to do, and it doesn't have to be they are not cool kaadu. We are extremely cool, by the way, guys. We classical Indian dancers are extremely cool. Our math, our dance, our discipline, our strength, longevity is on point. So you should be extremely proud. If you are a dancer, you should be extremely proud. If you are a connoisseur of Indian art, you should be extremely proud if you encourage Indian dance forms. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మహాశివరాత్రి శుభాకాంక్షలు మీకు కూడా. సో ఇదండి మరి ఈరోజు మరి చాలా పెద్ద ఇంటర్వ్యూలో సో భరతనాట్యం అంటే ఏంది, ఆమె తీసినటువంటి సినిమా అందెల రవ మీది కార్యక్రమాన్ని మనం ఆమె మాటల్లో తెలుసుకుందాం. ఖచ్చితంగా కూడా ఈ సినిమాను ఆదరించండి. మరింత ఎఫర్ట్ తోటి ఇలాంటి సినిమాలు ముందుకు వచ్చేలా ప్లాన్ చేస్తారు వాళ్ళు. ఇలాంటి చూడటం అంటే డబ్బులు పెట్టుకొని చూడదు, మనస్ఫూర్తిగా చూసినటువంటి ఫీలింగ్ కూడా మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతుంటూ చూస్తున్నాండి విత్ న్యూస్ కెమెరామెన్ అఖిల్తో మీ సురేష్ దండు. నమస్తే. Thank you, Suresh garu. Thank you.